హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏందో ఏమో మా అక్క ఏమో కూర చేసి అప్పుడే కలుపుకొని తింటూనే ఉంది అని ఆలోచిస్తుంటే, నేను చేసిన కూర ఏంటంటే మటర్ మసాలా అనమాట. ఆలు మటర్ ఇనం, పన్నీర్ మటర్ ఇనం, ఈ మటర్ మసాలా ఏంది అని ఆలోచిస్తారులే. ఆ రెండు చేయనికే నా దగ్గర ఆలు లేకుండే, పన్నీర్ లేకుండే. సో అందుకే ప్లెయిన్గా మటర్ మసాలా చేస్తున్నాను అనమాట. రండి చేసి చూపిస్తా. మొదలు ఏం చేయాలంటే పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మగ్గేటంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ ఉల్లిగడ్డ, టమాటా మంచిగా ఉడుకుతాయి కదా! తర్వాత దీంట్లోనే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఒక 5, 6 కాజు వేసుకొని మంచిగా మళ్ళా కలగలుపుకొని ఉడకబెట్టుకోవాలి. ఎల్లిపాయలు, కాజు 2 సేమ్ లెక్క ఉన్నాయి కదా! అసలు ఎల్లిపాయలు వేసినా, కాజు వేసినా ఏం అర్థమే కాలేదు. ఇవైతే మంచిగా ఉడికినాయి. ఇప్పుడు ఇంట్లోనే కొద్దిగంత పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలబెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా ఉడికింది కదా! ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్చర్ అంతా ఒక 5, 10 నిమిషాలు మంచిగా చల్లారినాక మిక్చర్ అంతా తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఉంది. ఫస్ట్ ఒక ఆయిల్ ప్యాకెట్ ఎంప్టీ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1-2 అవర్స్ దాన్ని అట్లనే ఎంప్టీ ప్యాకెట్ని వేసి ఉంచితే కొద్దిగంత ఆయిల్ వస్తుంది. సో కక్కుర్తానమాట. కక్కుర్తాను అనుకోండి, సేవింగ్స్ అని అనుకోండి, బట్ స్టిల్ ఈ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మళ్ళీ తర్వాత వేరే కడాయి పెట్టుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మటర్ మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, కానీ నాకు టైం లేకుండే అందుకే నేను డైరెక్ట్ ఆయిల్ వేసేసుకున్నా. ఇప్పుడు తర్వాత అవి సైడ్ తీసుకొని ఇందులోనే ఆయిల్లోనే కొద్దిగంత పసుపు, కారం వేసుకొని కొంచెం ముదురు రంగు వచ్చిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ వేసి పెట్టుకున్న మిక్స్చర్ కలిపేసుకోవాలి. మసాలా కర్రీ చేసినప్పుడు మీరు ఒకటి గమనిస్తారో లేదో, మనం కారం వేయనంత వరకు నూనె అసలు పైకే తెలియదు. ఒక్కసారి కారం వేసినాం అనుకోండి, అదేందో ఒక్క 2 నిమిషాలు ఉంచినా సరే నూనె పైకి తేలిపోతుంది. ఇది ఒకటి కనిపెట్టిన అనమాట నేను మసాలా కర్రీలా. సో ఈ పేస్ట్ మంచిగా ఉడికింది కదా! ఇప్పుడు ఇందులోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న మటర్ వేసుకోవాలి. ఆ గ్రీన్ కలర్ చూస్తుంటేనే మౌత్కి టెంప్టింగ్ ఉందిలే, నాకు కూడా అట్లనే అనిపించింది. ఇంక అంతే, మటర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకొని కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి ఇంకా కొద్దిగంత గరం మసాలా కూడా వేసేసుకొని దించేసుకోవాలి. నాకైతే కొద్దిగా కారం ఎక్కువ అనిపించింది. సో అందుకే నేను ఇంట్లో కొద్దిగంత పాల మీద మీగడ ఉంటే తీసేసుకున్నా. ఆప్షనలే, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అంతే, గరం గరం మేథీ మటర్ మసాలా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.